అవర్ ఛానల్. అందరూ బాగున్నారు. నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఒక డిఐవై చూపించబోతున్నాను అనమాట. సో మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ డిఐవై ఆల్ పర్పస్ లిక్విడ్ అనేది. సో మనము షాప్లలో ఫుల్ స్ట్రాంగ్ కెమికల్స్ కలిపి ఇంకా చాలా కాస్ట్ పెట్టేసి తెచ్చుకుంటుంటాం కదా మనం బయట నుంచి క్లీనర్. సో అది మన హ్యాండ్స్ కూడా హార్ష్గా ఉంటుంది. మళ్ళీ మనం యూజ్ చేసే అప్లయన్సెస్కి షైనింగ్ పోతుంది, కలర్ పోతుంది అనే డౌట్ కూడా వస్తుంటుంది కదా. సో అలా ఏమి డౌట్ లేకుండా మనం ఈజీగా మనం వంటింట్లో కిచెన్లో అవైలబుల్ ఉండే ఐటమ్స్తోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా పట్టావండి. నేను చూపిస్తాను మీకు ఏమేమి కావాలో. మా ఇంట్లో ఉండే వాటితో నేను చూపించేది. సో ఈ ఆల్ పర్పస్ క్లీనర్ ఏంటంటే మనము స్టవ్ కానీ ఇంకా వెనకాల కిచెన్లో ఉండే టైల్స్, కిచెన్ కౌంటర్ టాప్ అనుకోండి, డైనింగ్ టేబుల్, మన ఫ్రిడ్జ్, ఇంకేంటి మిక్సీ, ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా స్టీల్ సింక్, ట్యాప్స్ ఇవన్నీ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అందుకనే దీన్ని ఆల్ పర్పస్ క్లీనర్ అనొచ్చు. సో నేను చూపిస్తాను మీకు ఇదైతే. సో నా వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఓకేనా? సో లెట్ us స్టార్ట్ ద వీడియో. సో ఈ డిఐవై లిక్విడ్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి, వెనిగర్ అనమాట. సో హాఫ్ లీటర్ బాటిల్ ఓన్లీ 40 రూపీస్ ఉంటుంది. మనం ఫుడ్స్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా వేసుకుంటాం కదా. సో వెజ్ మంచూరియా కానీ వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ, సో ఆ వెనిగర్ అనమాట. ఓకేనా? సో ఇది ప్లెయిన్ వాటర్, ఇంకా మనకు ఒక స్ప్రే బాటిల్ అవసరం ఉంటుందన్నమాట. నా దగ్గర శానిటైజర్ మొత్తం అయిపోయిందనమాట. ఆ బాటిల్ తీసుకున్నాను. మీకు షాపుల్లో కూడా అవైలబుల్ ఉంటుంది ఈజీగా. లేకపోతే ఓన్లీ ఇది 20 to 30 రూపీస్ ఉంటుందండి. ఇది స్ప్రే చేసేదనమాట. మీరు మామూలుగా మీ కూల్ డ్రింక్స్ బాటిల్స్ ఉన్న పిల్లల వాటర్ బాటిల్స్ దానికి ఫిక్స్ చేసుకోవచ్చు. ఇదైతే స్ప్రే చేసేది. సో నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇది తీసుకుంటున్నాను. ఇంకా కాలిన్ అయిపోయిన బాటిల్స్ మీ దగ్గర ఏవి ఉన్నా అవి యూజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే బేకింగ్ సోడా అండి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ విమ్ లిక్విడ్ అనమాట. సో మీ దగ్గర ఏ డిష్ వాష్ లిక్విడ్ ఉన్నా తీసుకోవచ్చు. నా దగ్గర విమ్ లిక్విడ్ అవైలబుల్ ఉందన్నమాట. సో విమ్ లిక్విడ్ నేను యూజ్ చేస్తున్నాను. సో ప్రాసెస్లోకి వెళ్దామా ఎలా తయారు చేయాలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 cups వాటర్ కావాలండి మనకు. నేను దీంతో మెజర్ చేసుకున్నాను. సో దీంతో చూపిస్తున్నాను. దీంతో 2 cups వాటర్ అనమాట. సో డైరెక్ట్లీ మీరు ఈ బాటిల్లో పోసుకోవచ్చు, లేకపోతే ఒక బౌల్లో వేసేసుకొని మీరు మంచిగా మిక్స్ చేసుకొని యూజ్ చేయొచ్చు. సో నేనైతే డైరెక్ట్గా చూపిస్తున్నాను స్ప్రే బాటిల్లో వేసేసి. సో ఒక 2 cups వాటర్ తీసుకున్నాను కదా. ఇప్పుడు నేను దీంట్లో ఒక హాఫ్ కప్పు వెనిగర్ తీసుకుంటున్నాను. సో ఇది ఈజీగా అవైలబుల్ ఉంటుందండి. సూపర్ మార్కెట్లో కానీ ఏ కిరాణా షాప్లోనైనా మీకు అవైలబుల్ ఉంటుంది వెనిగర్. సో ఇది ఓన్లీ హాఫ్ కప్పు సరిపోతుందండి. ఎందుకంటే హాఫ్ కప్పు, 2 cups వాటర్, హాఫ్ కప్పు వెనిగర్. సో ఇది ఏంటంటే మెజర్మెంట్స్ మాత్రం ఇంతేనండి. మీ ఇష్టం, కొంచెం తక్కువ చేసి పెట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా ఎక్కువ చేసి కూడా మీరు ఇలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇదండి బేకింగ్ సోడా. సో బేకింగ్ సోడా వచ్చేసి నేను ఒక పెద్ద స్పూన్ బేకింగ్ సోడా వాడుతున్నాను. సో ఏంటంటే ఆ స్పూన్తో దీనిలో వేయడం కుదరదు కాబట్టి దీంతో నేను 2 వేసేస్తున్నాను. కాకపోతే స్లోగా వేయండి, మొత్తం ఇట్లా పొంగుతుంది కదా బేకింగ్ సోడా వేస్తే. వెనిగర్లో బేకింగ్ సోడా వేస్తే ఇలా పొంగు వస్తుంది అనమాట. సో స్లోగా వేయండి. సో దీంతో నేను 2 వేస్తున్నాను. సో యాక్చువల్ మెజర్మెంట్ ఏంటంటే ఈ 1 స్పూన్ అంటే 1 బిగ్ స్పూన్ అనమాట. సో నేను బాటిల్లో పట్టదు కాబట్టి ఇలా వేస్తున్నాను. సో స్లోగా వేసుకోండి బేకింగ్ సోడా మటుకు. సో అలా పొంగ్స్ వస్తాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మన లాస్ట్ ఇంగ్రీడియంట్ విమ్ లిక్విడ్. సో 1 బిగ్ స్పూను ఈ విమ్ లిక్విడ్ అండి. ఇది కూడా వేసేసుకుందాం మనము. చాలు, అంతే. సో ఇప్పుడు మనము ఈ క్యాప్ పెట్టేసి మంచిగా షేక్ చేసుకుందాం. మీరు బౌల్లో కూడా కలుపుకోవచ్చు అండి. కలిపేసుకొని మీరు ఇలా స్ప్రే బాటిల్లో స్టోర్ చేసేసుకోవచ్చు. మీకు చూపిస్తాను కంప్లీట్గా ఎలా ఉంటుందో లిక్విడ్ అనేది. సో ఇది చాలా పవర్ఫుల్ లిక్విడ్ అండి. మీరే ఆశ్చర్యపోతారు. ఒక్కసారి యూజ్ చేశారంటే మీకే తెలుస్తుంది డిఫరెన్స్ అనేది. సో మనము డైలీ కుకింగ్ అయినాక ఒకటేంటంటే మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము కిచెన్లో అన్ని కౌంటర్ టాప్, టైల్స్ ఇవన్నీ క్లీన్ చేస్తాం కదా.
సో మనం వంట అయినంబడే క్లీన్ చేయకండి, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా స్టవ్ కానీ ఆ టైల్స్ కానీ. సో కొంచెం చల్లారాక లేకపోతే డైలీ నైట్ పడుకునే ముందు మీరు క్లీన్ చేసుకుంటే మీకు ఈజీగా అవుతుంది. సో చూపిస్తాను మీకు స్టవ్ అయితే క్లీన్ చేసేసి మీ ముందే. సో చూసారా నా స్టవ్ ఎంత డర్టీగా ఉంది. సో మీకు క్లీన్ చేయడం చూపించాలనేసి నేను ఇది క్లీన్ చేయకుండానే ఇలాగే పెట్టానండి. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, మెయిన్ ఈ గ్లాస్ టాప్ స్టవ్ మీరు క్లీన్ చేస్తున్నప్పుడు వేడి మీద అస్సలు క్లీన్ చేయకండి, ఎందుకంటే ఈ పాలిష్ అంతా పోతుందనమాట. సో బెస్ట్ టైం ఏంటంటే మీరు పడుకోయే ముందు మొత్తము ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కానీ ఇంకా టైల్స్ కానీ, ఇక్కడ నాకు స్టిక్కర్ ఉందన్నమాట, స్టిక్కర్ పెట్టుకున్నాను, ఇది కూడా క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్తోను. సో స్టవ్, ఈ కౌంటర్ టాపు, ఈ టైల్స్, కిచెన్ సింక్, ట్యాప్స్ అన్నీ క్లీన్ చేయొచ్చండి దీంతో. నేను ఇప్పుడు స్టవ్ అయితే చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్కి. ఫస్ట్ కొంచెం ఇలా షేక్ చేసేసి జస్ట్ స్ప్రే చేయండి అంతే. చూసారు ఎంత గ్రీజీగా ఉందో. సో ఇలా బాగా జిడ్డు పట్టిన స్టవ్ కానీ టైల్స్ కానీ ఇంకా ఇదేంటి ట్యాప్స్ అనుకోండి అన్నీ క్లీన్ చేయొచ్చండి ఈ డిఐవై లిక్విడ్తో. సో చాలా ఈజీగా క్లీనింగ్ అయిపోతుంది, మన పని చాలా ఈజీగా అవుతుందండి. సో మనము కిచెన్ స్టవ్ మెయిన్ క్లీన్ చేసుకోవాలంటే 10 to 15 minutes పడుతుంది కదా. జస్ట్ ఈ లిక్విడ్తో జస్ట్ 2 minutesలో అయిపోతుందండి. జస్ట్ ఒకసారి ఇలా స్ప్రెడ్ చేయండి లిక్విడ్ని క్లాత్తో. ఇలా మొత్తం ఇట్లా అప్లై చేసినట్టుగా వేయండి. మొత్తం చుట్టూతా కూడా ఇలా అప్లై చేసుకోండి ముందు. ఇలా అప్లై చేశాక జస్ట్ ఇలా వైప్ చేసేసుకోండి అంతే. చూపిస్తాను మీకు ఎంత ఈజీగా నీట్గా అవుతుందో. స్టవ్ అయితే మెరిసిపోతుందండి గ్లాస్ స్టవ్ అయితే. సో ఇలా ప్రెస్ చేసి తుడవని అవసరం లేదనమాట, ఈజీగా క్లీన్ అవుతుంది గ్యాస్ స్టవ్. చూడండి ఇలా ఓకేనా. చూసారా ఎంత మంచిగా క్లీన్ అవుతుందో, ఆల్రెడీ మీకు అర్థమైపోతుంది అనుకుంటాను. చూసారా ఈ నాబ్స్ కానీ అన్నీ క్లీన్ చేసుకోవచ్చు అండి ఈ లిక్విడ్తో మనము. సో చెప్పాను కదా ఆల్రెడీ నేను మిక్సీలు ఇంకా కిచెన్ సింకులు, ట్యాప్స్, ఫ్రిడ్జ్, మిక్సీలు అన్నీ క్లీన్ చేసుకోవచ్చు ఈ లిక్విడ్తో మనము. చూసారా ఎంత మెరుస్తుందో, ఎంత చక్కగా అయిందో 2 minutesలో. చూసారా చూడండి ఎంత మంచి క్లీన్గా అయింది, నీట్గా అయింది, కనిపిస్తుంది కదా మీకు. సో ఇదనమాట, మనము డైలీ నైట్ పడుకునే ముందు ఇలా క్లీన్ చేసుకుంటే మనకు ఈజీగా క్లీన్ అయిపోతుంది, నీట్గా అవుతుందండి స్టవ్ అనేది. మనం ఇంకా నెక్స్ట్ డే మనకు రెడీగా ఉంటుంది అనమాట స్టవ్ నీట్గా మనం కిచెన్ కుకింగ్ చేసుకోవడానికి. సో ఇదనమాట. ఇక్కడ కూడా మీకు స్ప్రే చేసి చూపిస్తాను ఒకసారి. అదే ఇక్కడ స్టిక్కర్ పెట్టుకున్నానండి నేనైతే. జస్ట్ ఒక్కసారి నేను ఆల్రెడీ క్లీన్ చేశాను, మళ్ళీ చూపిస్తాను మీకు. జస్ట్ ఇలా స్ప్రే చేసేసి జస్ట్ ఇలా వైప్ చేసేసేయండి అంతే. టైల్స్ కూడా మీకు మంచిగా క్లీన్ అవుతాయండి ఈ లిక్విడ్తోను. సో ఈజీ అనమాట. మనం 10 to 15 minutes టైం పట్టేదాన్ని జస్ట్ 2 minutesలో మనము క్లీన్ చేసుకోవచ్చు. సో చీమలు కానీ బొద్దింకలు, పురుగులు ఏవి రావండి ఇలా క్లీన్ చేసుకుంటే మనము కిచెన్ని. సో డైనింగ్ టేబుల్ కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. సో నా టిప్పు నచ్చిందని అనుకుంటున్నాను. సో నా టిప్పు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనా. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, కీప్ స్మైల్, టేక్ కేర్ అండ్ బై బై.